మంచిగా ఉన్నాననుకుని విర్రవీగుతున్న వారిని చూసి కంగారు పడద్దు. నిజంగా పాడైపోయిన పరిస్థితుల్లో ఈ రాత్రి ఉంటే, వెలివేయబడి తిరస్కరించబడి నిషేధించబడినటువంటి రాయిని మూలరాయిగా మార్చగలిగిన దేవుడు. చాపట్లు కొట్టు గట్టిగా. లెక్కలేని బ్రతుకులను లెక్క కట్టేటట్లుగా శత్రువు ఎదుట భోజనమును సిద్ధపరచగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఎప్పుడు దైవజనులు లేసన్ గారు ఒక మాట చెప్పేవాళ్ళు, శత్రువు చచ్చిపోతే ఇంకా నీకు మజా ఏముంటుందిరా. నిజమే. మనల్ని విమర్శించే వాళ్ళు, మన లెక్క చేయని వాళ్ళు చచ్చిపోనుగా కానీ ప్రార్థన ఎప్పుడు చేయకూడదంట. మనకు కలజోడుబడిన అడిగి పడకూడదంట. ఎందుకో తెలుసా? మనము ఎదుగుతూ ఉండాలి, శత్రు గమనిస్తూ ఉండాలి. నిజమైన ఆశీర్వాదం నిన్ను లెక్క చెయ్యని వాణ్ణి ఎదుట లెక్క కట్టేటట్లు చేయటమే. అప్పుబుట్టన ఒనేసీమును కూడా దేవుడు పట్టుకుంటాడు. స్తోత్రం చెప్పు.